అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కుక్కర్లో తక్కువ టైంలో ఎంత రుచిగా బీన్స్ పచ్చిశనగపప్పు కర్రీ అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర చిటపటమన్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో మరీ పొడవుగా కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇక్కడ చూపించిన విధంగా 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్పు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, 1 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి గరిటెతో చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీని ఇలాగనే బీన్స్ పచ్చిశనగపప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే ఇట్లాగో కూడా తినవచ్చు. నేనైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కాస్త ముక్క మెత్తబడింది అన్నప్పుడు ఇందులో టమోటా వేస్ట్ చేస్తున్నానండి. అంటే కర్రీ అనేది కాస్త గుజ్జుగా వస్తుంది. లేదు పొడి పొడిగా కావాలి అనుకుంటే ఇలాగనే ఉడికించుకున్నా సరిపోతుంది. ఇందులో మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమోటా అనేది ముక్కలు ముక్కలుగా వేసేదానికన్నా ఇలా మిక్సీలో వేసి పేస్ట్ వేసినందువలన మనకు కూరలో చక్కగా కలుస్తుంది. మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలిపి 1 గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి ఎంతో రుచికరమైన బీన్స్ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. 4-5 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. చూడండి, మనకి చక్కగా కూర అనేది ముద్దగా వచ్చింది. అంతేనండి, ఎంతో సింపుల్గా కుక్కర్లో ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా నైటే మనము పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.